హాయ్ హలో వెల్కమ్ టు కుక్కర్ అండ్ వ్లాగ్స్. ఒక ఫుల్ వ్లాగ్ చేసి చాలా రోజులైంది. ఈరోజు నేను మీ అందరితో టేస్టీ టమోటో పచ్చడి బై అమ్మమ్మ. అంటే ఎందుకు స్పెషల్ అని చెప్తున్నానంటే, అమ్మమ్మ అంటే మా పెద్దత్తయ్య గారి వాళ్ళ మదర్ అనమాట. అసలు అమ్మమ్మ చేతి వంట అంటే అసలు అల్టిమేట్ ఉంటుంది. ఈరోజు నాకు అన్నంలో మనం తినే టమాటో పచ్చడి రెసిపీ చూపించారు. సో అది నేను అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను. మీ అందరికి కూడా పరిచయం చేద్దామని మీ ముందుకిలా వచ్చేసాను అనమాట. దానికోసము మేము ఒక కేజీ టమాటోలు తాజాగా ఉన్న తీసుకున్నాము. అండ్ ఒక 10 నుండి 12 పచ్చిమిరపకాయలు తీసుకున్నాము. ఇంకా దానికి మనకి మెయిన్గా కావాల్సినవి తిరుగుమూత దినుసులు, దాంట్లో ధనియాలు, కొంచెం మెంతులు అంటే 2 టేబుల్ స్పూన్స్ లెక్క అనమాట, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, చింతపండు, ఎండుమిరపకాయలు, ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట. సో ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే టమాటో అండ్ పచ్చిమిర్చి మనం ముక్కలు చేసేసి పక్కన పెట్టేసుకుంటాము. ఇక్కడ పెద్దవాళ్ళ విజన్ ఎంత బ్రాడ్గా ఉంటుందంటే, ఇక్కడ చూడండి ఆశ్చర్యంగా అమ్మమ్మ గారు 2 కడాయిలు పెట్టమని చెప్పారు నాకు. 2 ఎందుకు అమ్మమ్మ అంటే, చెప్తా కదా టైం సేవ్ అయిపోతుందని చెప్పారు. సో ఇక్కడ చూడండి అమ్మమ్మ ఇలా టమాటాలు అండ్ పచ్చిమిరపకాయలు ఒక బాండీలో వేస్తున్నారు. వేయించి పక్కన చిన్న బాండీ ఎందుకు అమ్మమ్మ అంటుంటే, చెప్తానని చెప్పి ఆ చిన్న బాండీలో కూడా నన్ను కొంచెం ఆయిల్ వేయమని, ఇంకా అమ్మమ్మ ఏం చేస్తున్నారంటే దాంట్లో ఇప్పుడు ఈ మనం ఇందాక తీసుకున్న తిరగమూత గింజలన్నీ ఉన్నాయి కదా, ఆ గింజలన్నీ కూడా ఒకదాని వెనకాల ఒకటి మనం వేయించేసుకుని పెట్టుకుంటే టైం సేవ్ అవుతుంది. ఈ టమాటోలు వేగే లోపల అది కూడా అయిపోతుంది. సో చల్లారిపోతే ఏకంగా మిక్సీ పట్టేసుకోవచ్చు అని చెప్తున్నారనమాట. వాళ్ళ థాట్ కదా. సో ఇక్కడ నేను మీకు వాయిస్ అనేది మీకు లైవ్గా వినిపిస్తాను, చూడండి మా కాన్వర్జేషన్. మెంతులు వేగాక వెన వేయాలా? శనగపప్పు తర్వాత మినపప్పు వేసారు కదా, తర్వాత లాస్ట్కి దించేటప్పుడు మిరపకాయలు అంటే ఇవన్నీ వేగిపోవాలి. ధనియాలు వేస్తా అంటే చివరిలో ధనియాలా? సో అమ్మమ్మని ప్రాసెస్ ఒక్కొక్కటి అడుగుతూ ఉంటే చెప్తూ చేస్తున్నారు ఇలాగా. సో మా ఇద్దరికైతే మంచిగా టైంపాస్ చేసుకుంటూ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు వేగిపోయాక ధనియాలు వేసారు అమ్మమ్మ? ధనియాలు కొద్దిగా రంగు వచ్చినాక ధనియాలు వేసారు. పెద్దవాళ్ళు అంటే మనకు ఒక పెద్ద డిక్షనరీ ఉన్నట్టే. ఖచ్చితంగా మీ ఇంట్లో కూడా ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే మీరు ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి వాళ్ళ యొక్క అనుభవాల్ని. స్టవ్ ఆఫ్ చేసారా? ఆఫ్ చేసి ఇంకా ఎక్కువ వేగక్కర్లేదమ్మా, నల్లబడిపోతే ఇలా ఊరికే రంగు వస్తే చాలు, వాటిలో కరకరలాడేది ఇంకంతే. సో ఇక్కడ మీరు నేను అడుగుతున్నాను, అమ్మమ్మ ప్రాసెస్ చెప్తున్నారు, మీరు కూడా వింటూ ఉన్నారు కదా ఎలా చేస్తున్నాము. ఒకటి ఏం చేసేస్తే గుజ్జులాగా వచ్చేస్తుంది. తర్వాత టమాటాలు పుల్లగా ఉంటాయి కాబట్టి కొంచెం చింతపండు చాలమ్మా, ఎక్కువ బాగుండదు. ఇలా వేసేసి నీరంతా పోయేదాకా మగ్గించడం. నీళ్ళు బాగా పోవాలి, ఏం ఉండకూడదు. కొద్దిగా నూనెలో జీలకర్ర, ఆవాలు వేసి తర్వాత ఇంగు వేస్తున్నారు. ఇంకంతే. సో ఇక్కడ పచ్చడి చేసిన తర్వాత కూడా ఏం కావాలో అది ముందే తిరగమూత వేసేసుకున్నారనమాట. నీరు మొత్తం ఇంకిపోవాలా? మొత్తం ఎగిరిపోతేనే బాగుంటుంది పచ్చడి. దీన్ని మిక్సీ పడతామమ్మా? మిక్సీ పట్టమా? మిక్సీ పట్టమా? లాస్ట్కి ఉడికి ఒక తిక్కు మిరపకాయలు కూడా దాంట్లో వేసి ఇవన్నీ పట్టేసుకున్నాను, చింతపండు ఇవన్నీ దీంట్లో వేసి అది పట్టేసేయమ్మా. పట్టేసి ఆ తర్వాత ఇది ఊరికే లాస్ట్కి ఒక తిప్పు అంతే. సో ఇలా ప్రాసెస్ చెప్తూ ఉన్నారు, మేము చేస్తూ ఉన్నాము. అండ్ ఇక్కడ ఇంకొక టిప్ ఏం చెప్పారంటే, పచ్చిమిర్చి ఇలా చట్నీలో వేగింది ఇలా తీసుకుని పక్కన పెట్టేసుకుని విడిగా మిక్సీ పట్టమన్నారు. సో దట్ పుల్ల టేస్ట్ చట్నీ మొత్తానికి బాగా వస్తుందని చెప్పారనమాట. టిప్స్ కూడా ఫాలో అవుతూ ఉండండి మధ్య మధ్యలో మీరు కూడా. మిక్సీ పట్టే దాంట్లో ఉప్పు వేస్తుంది, ఇది సరిపోతుందమ్మా? సరిపోతుంది. అసలు ఏ ఫ్యాన్సీ ఇంగ్రీడియంట్స్ యూస్ చేయకుండా, ఎటువంటి మసాలాలు కానీ, ఎటువంటి కొత్త వెరైటీస్ కానీ వాళ్ళు ఏమీ యూస్ చేయరు. కానీ వాళ్ళు చేసే ఇంత సింపుల్ చట్నీలు కానీ, కూరలు కానీ, పచ్చళ్ళు కానీ, పొళ్ళు కానీ ఎంత అద్భుతంగా ఉంటాయో కదా.
మీ ఇంట్లో కూడా అమ్మమ్మ కానీ, నాయనమ్మ కానీ, తాతమ్మ కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళ దగ్గర ఇలాంటి ట్రెడిషనల్ రెసిపీస్ నేర్చుకోండి. నిజంగా రానున్న తరాలకి మనంగా అందించగలిగేవి ఒక్కటే మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి. ఇదిగో ఇక్కడ మేము చట్నీ అయితే రెడీ చేసేసుకున్నాము. దాంట్లో ఇందాక తిరగమూత వేసుకున్న వాటిలో అమ్మమ్మ కొంచెం కొత్తిమీర కూడా తురిమేసి వేయమన్నారు. వేసిన తర్వాత ఇదిగో మా చట్నీ అదే టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయింది. అన్నంలోకి అయితే అద్దిరిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.